జన్మ సంగతి ఎలా ఉన్నా పోయిన జన్మలో నేను ఖచ్చితంగా మీ అన్నయ్యని. అందుకే ఇలా మళ్ళీ మీతో కలిపాడు ఆ దేవుడు. అన్నయ్య, నిర్భయంగా పిలవచ్చు. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అన్నయ్య, అన్నయ్యలు ఎంత ధైర్యాన్ని ఇస్తారో, ఎంత రక్షణనిస్తారో ఇప్పుడు అర్థమైంది. అన్నయ్య, పాపం మనం కూడా అమ్మాయికి డోనర్ని వెతుకుదామన్నయ్య. సరే, ఎంత మంచి మనసు మధునిది. చిన్న బాగా అలసిపోయాడు, రెస్ట్ తీసుకో. లోపలికి తీసుకెళ్ళు మధు. మీ అందరికీ నేను కాఫీలు తీసుకొస్తాను. జర్నీ, నాకు కొంచెం వర్క్ ఉంది, వెళ్తాను. చాలా మేలు చేసావు చిట్టి. జన్మ జన్మలకి నీకు రుణపడి ఉంటావు. చూడండి, నన్ను కొడుగ్గా భావించానన్నారు. ఇలా మాట్లాడి మళ్ళీ మీరే దూరం చేస్తున్నారా? నేను మీరు అనుకున్న కొడుగ్గా నా బాధ్యతని నిర్వర్తించాను. దీనికే ఇలా పొగడాలా? నా పెద్ద కొడుకుని దూరం చేసుకుని వాణ్ణి కూడా చిన్నలోనే చూసుకొని బ్రతుకుతున్నాను. చిన్న దూరం అయితే నేనేమైపోయేదాన్నో. నువ్వు రాకపోతే నా ప్రాణం నిలిచేది కాదు. అమ్మా, నేను నీ పెద్ద కొడుకునేనని నీకెలా చెప్పాలమ్మా? నేనుండగా ఎవరూ లేరని ఫీల్ అవ్వద్దమ్మా. మీరు ఆ స్థానంలో నన్ను ఎప్పుడో తలుచుకున్నారు. నాకు మీ హరే అనుకొని గోరుముద్దలు తినిపించారు. గుణ, కాఫీ. థ్యాంక్స్. మన మధ్య ఈ ఫార్మాలిటీస్ ఎందుకు గుణ? ఫార్మాలిటీస్ కాదు, పద్ధతి. సాయానికి కృతజ్ఞత. ఓకే, మీ పద్ధతి మీది. అవును, కానీ హాస్పిటల్లో ఏదో పెద్ద ప్రమాదం జరగబోయిందంట కదా? లక్కీగా బయటపడ్డారట కదా? అప్పుడే నీ దాకా వచ్చిందా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్తేనే? నిజమేగా. శివ చెప్పాడా? శివ తప్ప ఇంకా వేరే ఎవరు చెప్పరా? ప్రతి క్షణం నీ బాగోగుల గురించి ఆలోచించేదాన్ని, ఆరాటపడేదాన్ని. నేను ఇంట్లో ఉన్నా నువ్వు ఎక్కడ ఎలా ఉన్నావో అని ప్రతి క్షణం నీ గురించి వెల్విషర్గా తెలుసుకుంటూనే ఉంటా. నీ శ్రమకి తోడవ్వాలని, నీ స్ట్రెస్కి రిలీఫ్గా ఉండాలని, నీ అలసటికి సేద కావాలని నేనెప్పుడు కోరుకుంటూనే ఉంటాను. ఓ అలాగా. నేను అడగడమే గాని నీకు నువ్వుగా నాకేం చెప్పవా? నీకు తెలిసింది నిజమే. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. క్షణం ఆలస్యమైతే ఆ తర్వాత నిజం తెలిస్తే జీవితకాలం కుమిలిపోతూ బతకాల్సొచ్చేది. మై సన్ ఈస్ గ్రేట్. ఈజ్ రియల్లీ గ్రేట్. ఓకే, తరుణ్ ఎప్పుడు గ్రేటే, ఆ విషయం నేను ఒప్పుకుంటా. తను నీకు కొత్త పాఠాలు నేర్పించడమే కాదు, నాకు నీకు కొత్త జీవితానికి దారి చూపించాడు. నీకు దగ్గర చేశాడు, బ్రతుకు మీద ఆశ కలిగేలా చేశాడు. నీకు నాకు
చాలా మేలు చేశాడు. ఇద్దరం తరుణ్కి రుణపడే ఉన్నాం. సాయానికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఇందాక నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పినట్టు. సాయానికి గిఫ్ట్ ఇస్తే వెలకట్టినట్టు అవుతుంది. థ్యాంక్స్ అలాంటిది కాదు. పోనీ థ్యాంక్స్ లాంటి బహుమానం ఇద్దాం. వెలకట్టలేని కృతజ్ఞతలే గిఫ్ట్గా ఇద్దాం. నాకు ఇవ్వాలనే ఉంది. ఏమిద్దాం? ఆ, తన ఇష్టాన్ని నెరవేర్చడమే. ఓ, అంటే మన పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకొని దాన్ని తరుణ్కి గిఫ్ట్గా ఇద్దాం. సౌమ్య, నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా? ఇప్పుడు ఏమైంది? నేనేం తప్పుగా మాట్లాడాను? నేను ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేశానో నీకు తెలుసు కదా. నా మెంటల్ కండిషన్ ఎంత కన్ఫ్యూజన్గా ఉందో నువ్వు అర్థం చేసుకోలేవా? స్థిమితంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయాలని ఇలా సడన్గా తీసుకుంటే ఎలా? ప్లీజ్, నేను డిస్టర్బ్ మూడ్లో ఉన్నాను. లెట్ మీ రిలాక్స్, లెట్ మీ కామ్ డౌన్. కాస్త నన్ను ప్రశాంతంగా ఉండని. పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా ఇలా ఉలిక్కి పడి దాటేస్తున్నాడేంటి? ఇదేదో తేడాగా ఉంది. ఏంటో తెలుసుకోవాలి. హాస్పిటల్ విషయం ఈయనకు తెలిసినట్టుంది. ఏం క్లాస్ పీకుతాడో ఏంటో. నమస్తే సార్. పొద్దున మీ నాన్నగారిని చూశాను. అవునా? ఎలా ఉన్నారు సార్? ఎక్కడ చూశారు? ఆయన్ని మెడికల్ షాప్ దగ్గర చూశానయ్యా. చూడగానే చాలా నీరసంగా అదోలా కనిపించారు. చాలా బాధేసిందయ్యా. ఒక హార్ట్ స్పెషలిస్ట్ తండ్రి అయి ఉండి ఎక్కడో ఒంటరిగా ఎవ్వరూ లేనివాడిగా అనాథలా. సార్ అలా అనకండి సార్, బాధేస్తుంది. నేను వారిని చూసి చూడగానే చాలా బాధపడ్డానయ్యా. ఆ బాధతోని నేనిప్పుడు నీకు ఫోన్ చేస్తున్నాను. సార్, నేను మా నాన్న గురించి బాధపడే ఈ విషయం మీతో చెప్పుకున్నాను కదా. మీరే నాన్న ఉండే ప్లేస్ గురించి కనుక్కొని చెప్తానన్నారు కదా. మీకు తెలిస్తే నాకు చెప్పండి సార్. నేను ఎలా అయినా నాన్నని కలిసి బ్రతిమిలాడుకొని ఇంటికి తీసుకొస్తాను. సరే, కరెక్ట్గా తెలుసుకుని నీకు లొకేషన్ పంపిస్తాను. ఎస్ సార్, ప్లీజ్. నాన్న కోసం నేను ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి కాదు, ఏమైనా చెయ్యాలి. నాన్న కన్నా ఏది ఎక్కువ కాదు. అవసరమైతే ఆత్మ గౌరవాన్నైనా వదులుకొని జననితో మళ్ళీ మళ్ళీ మాట్లాడి కాంప్రమైజ్ అవ్వాలి. నాన్న నాతో పాటు ఉండేలా ఒప్పించే ప్రయత్నం చెయ్యాలి. నాన్న కోసం తప్పనిసరైతే తనతో కలిసి ఉండటానికైనా ఒప్పుకొని తీరాలి.